బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రిజర్వేషన్లపై స్టే విధించాలన్న పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం వెంటనే మధ్యాహ్నం 12:30 వాదనలు వింటామని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, మొత్తంగా ఆర్కే ఏదైతే ధర్మాసనం బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం ఏదైతే లోపల విచారణ అయితే కొనసాగింది 12:30కి ధర్మాసనం అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే 42 రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో మరొక 2 పిటిషన్లు కూడా రావడం అయితే జరిగింది. ఈ 2 పిటిషన్లు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ మళ్ళీ అంటే బీసీ రిజర్వేషన్ కొట్టివేయాలంటూ కూడా దీనికి సంబంధించి కూడా చెప్పడం అయితే జరిగింది. ఒక్కసారి జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, ఏంటి ప్రధానంగా ఇప్పటికే మళ్ళీ 2 పిటిషన్లు అయితే రావడం జరిగింది బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము ముందే ఊహించినాము, రిజర్వేషన్ వ్యతిరేకులు ప్లాన్ ప్రకారము వాళ్ళు కొత్త పిటిషన్లు వేయడం, ఉన్న పిటిషన్లు ఇన్పీడమ్ అవుతారు. వాళ్ళు 100 పిటిషన్లు లేని బీసీల పక్షమే న్యాయం ఉంటుంది. ఎందుకంటే బీసీలు జనాభా ఉన్నది కొలగొన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 56.36% అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా విడుదల చేసినటువంటి డాక్యుమెంట్ ఉంది. ఇవాళ ఇందిరాసాని కేసు ఏదైతే పిటిషన్ రెడ్డి జాగృతికి సంబంధించిన పిటిషన్లు ఉన్నారో ఇందిరాసాని కేసును సుప్రీంకోర్టు 50% దాటొద్దు అని చెప్పి వాళ్ళు ఒక వాదన తీసుకురావడం జరుగుతుంది. ఇందిరాసాని కేసు, కృష్ణమూర్తి కేసు కానీ లేకపోతే మహారాష్ట్ర కేసు కానీ, ఆ కేసులు అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆ కేసులు వచ్చినప్పుడు భారతదేశంలో కులగణాంకాలు లేవు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కులగణాంకాలు చేయలే, అఫీషియల్ డాక్యుమెంట్ విడుదల చేయలే, ఎంపారికల్ డేటా లేదు. కాబట్టి ఏ డేటా లేదు కాబట్టి అప్పుడు ఇందిరాసాని కేసుల ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్లో 42% చేసింది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాస్త్రీయంగా, శాసనపరంగా, న్యాయపరంగా అన్ని అనుమతులు తీసుకునే ఇలా కులగణన లెక్కలు తీసింది, ఎంపారికల్ డేటా తీసింది, డెడికేటెడ్ కమిషన్ వేసింది, 22 నెలలుగా న్యాయపరమైన ప్రక్రియ చేసింది. చివరికి అసెంబ్లీలో బిల్లు పెట్టింది, అసెంబ్లీలో చట్టం చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రాధాన్యత ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మూజవాని ఓటుతో ఆమోదించారు. కాబట్టి ఇది చట్ట రూపంలోకి వచ్చింది. కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఇలా ఎక్కడదో 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద తీసుకున్నటువంటి సుప్రీంకోర్టును జడ్జిమెంట్ను తీసుకొట్టి 50% దాటొద్దు. నిజమే, సుప్రీంకోర్టు 50% దాటొద్దు అన్నది ఎందులో దాటొద్దు అన్నది? విద్యా ఉద్యోగాల్లో దాటొద్దు అన్నది. విద్యా ఉద్యోగాలు దాటితే విద్యకు, ఉపాధికి ప్రతిభ మెరిట్ దెబ్బతింటుంది. కాబట్టి ఈ ప్రతిభ మెరిట్ దెబ్బతినొద్దంటే 50% సీలింగ్ పెట్టాలన్నది. కానీ రాజకీయ రంగంలో 50% దాటొద్దని చెప్పలే. అదే విషయం మొన్న హౌస్ మోషన్ పిటిషన్ ఇదే హైకోర్టు వేసినప్పుడు గౌరవనీయ న్యాయమూర్తి ఒక పిటిషన్, ఒక ప్రశ్న వేసిండు. ఇవాళ మెరిట్ దెబ్బతింటుంది కాబట్టి విద్యా ఉద్యోగాల్లో 50% దాటొద్దు. పాలనలో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు ఎంపారికల్ డేటా ఉంటే, సైంటిఫిక్ డేటా ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది కదా, మీకేం సంబంధం అని అడిగింది. కాబట్టి జడ్జి కూడా మా వాదనతో అంగీకరించాడు, మేము కూడా ఇంప్లీడ్ అయినాం. కాబట్టి ఖచ్చితంగా ఇలా హైకోర్టులో మా బీసీల పక్షాన న్యాయం ఉంది కాబట్టి అనుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. మొత్తానికైతే ఖచ్చితంగా తమకు అనుకూలంగా న్యాయం వస్తుందని అయితే బీసీ సంఘాలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిసేపటి కిందటే ఇటు ఎంపీ రావడం జరిగింది, మాజీ ఎంపీ విహెచ్తో పాటు మరికొంతమంది ఏదైతే ఫిషర్ చైర్మన్ కార్పొరేషన్ మెట్టు సాయి కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడే కొద్దిమంది బీసీ నేతలు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ జీవో 9 ఏదైతుందో ఈ జీవో 9ని పూర్తి స్థాయిలో కొట్టివేయాలంటూ కూడా ఏదైతే మాధవరెడ్డి వేయడం జరిగిందో ఆ పిటిషన్తో పాటు మరొక 2 పిటిషన్లు వేయడం జరిగింది. దీనిపైన కూడా సీజే చాలా స్పష్టంగా ఆడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏమైనా ఆదేశాలు ఇవ్వడం జరిగిందో తదితర అన్ని కూడా ఆడడం జరిగింది. దీనిపైన కూడా అడ్వకేట్ జనరల్ కూడా తనదైన శైలిలో తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. 12:30కి దీనికి సంబంధించి మొత్తం ఇంప్లీడ్ పిటిషన్స్ ఉన్నాయి. అలాగే ఈ మొత్తం అన్ని వాదనలు కలిపి ఒకేసారి వింటామంటూ కూడా సీజే అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి 12:30 దీనికి సంబంధించిన వాదనలు ప్రారంభమైతే బీసీ నాయకులు మాత్రం ఖచ్చితంగా తమకు పాజిటివ్గానే తీర్పు వస్తుందని ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం హైకోర్టు ప్రెమిసెస్ మొత్తం కూడా బీసీ నేతలైతే రావడం ఒక్కసారిగా కొంత ఇక్కడ కోలాహల వాతావరణంతో పాటు పోలీసులు కూడా పూర్తిస్థాయి అప్రమత్తమయ్యారు. ఎవరిని కూడా లోపలికైతే అలో అయితే చేయట్లేదు. కేవలం బార్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అలో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మరి కాసేపట్లో అంటే 12:30
బీసీ రిజర్వేషన్ సంబంధించిన చాలా కీలకమైన అంశం. దానికి సంబంధించిన లోపలైతే ప్రొసీడింగ్స్ అయితే ప్రారంభమైతే కాబోతున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.